విభిన్నమైన చిత్రాలతో వరుసగా భారీ హిట్స్ సాధిస్తూ దూసుకుపోతున్న నిఖిల్ ఎక్కడికి పోతావు చిన్నవాడతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మాత్రం స్వామి రారాతో తన కెరీర్ రాతను మార్చిన సుధీర్ వర్మకు ఛాన్స్ ఇచ్చాడు. దోచైతో దారుణమైన ఫ్లాప్ అందుకున్న సుధీర్ వర్మ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఒక రివెంజ్ డ్రామా కథను ఎంచుకుని కేశవ్ అని పేరు పెట్టాడు. ఇక సినిమా ప్రొడ్యూసర్ అయిన అభిషేక్ నామాకి కూడా హిట్ కంపల్సరీ. అందుకే అంతా కలిసి ఒక ఇంటెన్సిఫైడ్ సబ్జెక్ట్తో విగరస్ హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందుకే కేశవ ఫస్ట్ లుక్తోనే ఆ రివెంజ్ తాలూకు ఎమోషన్ను బాగా ఎలివేట్ చేశారు. నచ్చిన ప్రతి సినిమాని కాపీ కొడతా అంటూ ఫస్ట్ సినిమాలోనే ఒక కార్డు వేసి ఎవ్వరికీ మాట్లాడే అవకాశం లేకుండా చేసిన సుధీర్ వర్మ ఈ సినిమాకి కూడా ఒక ఇంట్రెస్టింగ్ ట్యాగ్ తగిలించాడు. రివెంజ్ ఈజ్ ఏ డిష్ బెస్ట్ సర్వ్డ్ కోల్డ్ అని రాసి గాడ్ ఫాదర్, కిల్ బిల్ ఇంకా చాలా సినిమాలు చెప్పిందిదే అంటూ ఆ హిట్ ఫార్ములాతోనే ఈ సినిమా తీస్తున్నా అని హింట్ ఇచ్చాడు. స్వామిరారా కాంబినేషన్లో ఆ హిట్లో మెయిన్ పార్ట్ అయిన సన్నీ అమార్ని కూడా మ్యూజిక్ డైరెక్టర్గా కంటిన్యూ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ హిట్ కాంబో ఈ బ్లడ్ షెడ్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ కొట్టేసేలా కనిపిస్తున్నారు. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు?